బాయ్ బాయ్ బాయ్. అయిపోయింది ఎందుకంటే పైనుంచి మట్టి వేస్తారు, కింద క్లియర్ చేస్తారు, రోడ్ బ్లాక్ అయిపోయింది. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మహేష్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గాడ్స్ మౌంటైన్. గాడ్స్ మౌంటైన్ దేని అంటారో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన, దాన్నే గాడ్స్ మౌంటైన్ అంటారు. అసలు ఎవరు రాకండి ఇక్కడ స్టే చేయాలని అసలు ఆలోచన కూడా పెట్టుకోకండి. చాలా డేంజర్ ఉంది. నా వల్ల కాలేదు. నైట్ మొత్తం ఇంకో జాకెట్ ఇవన్నీ కప్పుకొని పడినాను. ఫుల్ హెడేక్ అవుతుంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు నాకైతే ఫుల్. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఉంటే చూపించుకుంటాను. నా వల్ల కావట్లేదు అసలే. ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అసలు ఫుల్ హెడేక్ వస్తుంది, ఫుల్ చలి ఉంది. ఇక్కడ మెడలు కూడా వస్తున్నాయి, ఫుల్ బాడీ పెయిన్స్ ఉంది. ఇక్కడ ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు గాలి వీస్తూనే ఉంది, గాలి వస్తూనే ఉంది. గాలి వల్ల ఫుల్ చలి పెడుతుంది. ఎవరు ఇక్కడ ఉండడానికి ట్రై చేయకండి. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా రావాలనిపిస్తే వచ్చేయండి. ఇప్పుడే వేడి నీళ్ళతోటి ముఖం కడిగిన, చేతులు వేడి ఉండే. ఇప్పుడు కొంచెం గాలి వస్తుంది, దూల దిగి వస్తుంది. ఈ మౌంటైన్ కోసం ఇక్కడ ఉండాల్సి వచ్చింది. పైన మబ్బులు పట్టినాయి ఆల్రెడీ, అంటే ఫాగ్ పట్టింది. మళ్ళీ వస్తుంది, మంచు కురుస్తుంది. అంతలోపు జంపు పారిపోవాలి తొందరగా పై నుంచి. నా వల్ల కాదు. ఇంకా ముందర ఎక్కడైనా పోయి హాస్పిటల్ దొరికితే కొంచెం చూపించుకోవాలి. జ్వరం వచ్చింది, దెబ్బకి జ్వరం వచ్చింది బిడ్డకి. అడ్వెంచర్ చాలా అడ్వెంచర్. ఇంకా కావాలన్నా అడ్వెంచర్. ముఖం కడుక్కోవాలన్నా కూడా ఉచ్చ పడుతుంది. ఇక్కడ ఉచ్చ కూడా రావట్లేదు చలికి. ఇంకో ఇట్లా ప్రతిసారి మూసుకోవాలి, లేదంటే ఆ గాలికి ఇంకా బలం గట్టిగా పెట్టినా కూడా నొప్పి వస్తుంది. ఇంకా ఇదే చూడండి, నైట్ పడుకున్నది అసలు ఏం సరిపోలేదు. అసలు ఎక్కడి నుంచి చలి పెడుతుందో కూడా తెలుస్తలేదు. ఇంతలా ఉన్నా కూడా ఈ 2 ప్లగ్లు అయితే ఇచ్చిండు. తర్వాత ఏముంది ఇవి చూడండి ఎట్లయినాయి. నా పెట్రోల్ ఇక్కడనే మర్చిపోతున్నా. ఇంకేముంది, ఏమైనా ఉందా చూసుకోవాలి. ఇప్పుడే పోయిన తర్వాత రిటర్న్ రావాలంటే ఈ ప్లేస్ కి కుదరదు. ఎన్ని టవళ్ళు గివళ్ళు ఏది కట్టుకున్నా చలి ఆగలేదు, చంపి పడేసింది. ఇతను కొత్తగా పెట్టిండంట, ఇదే రీసెంట్ గా 3 days ఏమో అవుతుందంట. ఎవరైనా మన వాళ్ళు ఇక్కడ వచ్చేటోళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి. ప్రైస్ తక్కువకి ఇస్తాడు. నేను ఆల్రెడీ మాట్లాడిన, సెటిల్మెంట్ అయిపోయింది. మీరు వచ్చి జస్ట్ ఏం చెప్పాలంటే అజీజ్ దేవరకొండ భేజా అనాలి, అంతే. వాడు ఇచ్చేస్తాడు. అందరు రాత్ర మంచిగా పరిచయం అయ్యారు. మంట పెట్టుకున్నాం, మంచిగా ఫైర్ క్యాంపింగ్. రేగుల డబ్బా కనిపిస్తుంది అక్కడ. అయినా సరే చలి వదలలే. అమ్మా ఎట్లా ఉంటారో ఏమో వీళ్ళైతే. దండం పెట్టాలరా నాయన వీళ్ళకి. ఆ మౌంటైన్ ని గాడ్ ఆఫ్ మౌంటైన్ కూడా అంటారంట. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. అతను వస్తాడేమో, లేట్ చేస్తాడు. నాకేమో మెడలు నడుము ఆయాసం వస్తుంది ఎక్కువ. ముందర ఎక్కడైనా హాస్పిటల్ లాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ అక్కడ చూపించుకుంటూ అక్కడ ఆగుతా. అతను వస్తాడు అప్పటిలోపు. రైట్ లో ఎవరో ఒకరు నాకు తగులుతూనే ఉంటారులేండి, ఫ్రెండ్స్ అయిపోతారు ఏమంటే. గాయస్ అస్సలు అవ్వట్లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వచ్చినప్పుడు. నా వల్ల అయితే కాలేదు నైట్. ఇంకో ఇప్పటికి కూడా తల పగిలిపోతుంది నాది. ఫుల్ పెయిన్ వస్తుంది, మెడల్ అవి. అసలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రిటర్న్ వెళ్ళిపోవాలన్నా మళ్ళీ మనాలికి అనిపిస్తుంది. అంత అది ఉంది అంటే అర్థం చేసుకోండి. నైట్ అసలు నిద్ర లేదు, ఫుల్ చలి. ఎంత కప్పుకున్నా ఇంకో అసలు నేను ఇప్పలే, జాకెట్ ఇప్పలే, రైన్ పైన ఇప్పలే, షూస్ ఇప్పి ఖాళీ సాక్స్లు అట్లనే పెట్టుకొని పడుకున్నా అంతే. ఏది ఇప్పలే. అయినా సరే వదలలే నా కొడుకులు అన్నట్టు. అయినా సరే వదలలే, చలి చంపి పడేసింది. ఇక్కడ ఇంతే అంట, డేంజర్ ఉంటుందంట. ఈ రోడ్ చూడండి ఇట్లా ఉండాలి. ఈ రోడ్ అంటే నీట్గా ఉంటే ఎంత దూరమైనా ఏదైనా సరే, చలి పెట్టినా ఏది పెట్టినా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా ఘాట్ రోడ్లు వచ్చినప్పుడే, కొంచెం ఆఫ్ రోడ్ వచ్చినప్పుడే డేంజర్, భయం అవుతుంటుంది ఇంత లగేజ్ చేసుకొని. ఇప్పుడైతే మనము లే వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మధ్యలో ఇంకేడ ఆగుతాం. ఇంకా లే వరకు చూసుకొని రిటర్న్ అయితే అయిపోతుంది. నా వల్ల అయితే లేదు. చాలా డేంజర్ ఉంది, చాలా అంటే చాలా డేంజర్. ఫుల్ టఫ్ ఇస్తుంది ఇది. ఆల్రెడీ నిన్న అన్నాడు అజీజ్ ఫుల్ టఫ్ ఉంటుంది, అది నీ వల్ల అవుతుందా అన్నాడు. ట్రై అయితే చేద్దాం, అవుతుందా కాదా అన్నట్టు నేను వచ్చిన. ఫుల్ టఫ్ ఇచ్చింది నిజంగానే. సాధించిన మొత్తానికి ఉన్న ఒక రోజు మీకోసం అయితే. కానీ నా వల్ల కాలేదు. ఆ నీళ్లు పోతున్నాయి కదా, ఆ నీళ్ళల్లో చేయి పెడితే చేయి రాదు. ఇంకా మర్చిపోవాలి చేయని. అర్థం చేసుకోండి ఎట్లా. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో చూపించుకుందాం, నవ్వినట్టు కాదు. నాకు మొత్తం బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అసలు ఏమవుతుందో ఏమో. ఇప్పుడు నాకైతే భయం ఉంది. అసలు అంత దూరం నడపగలుగుతా నా రిటర్న్ లో మళ్ళీ, లేదా ఇప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటేనే రిటర్న్ లో నడపగలుగుతా. ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయాలనుకుంటే చేయండి. మనోడే మంచి
మంచిగా ఉండు, మంచిగా క్లోజ్ అయిపోయిండు. కాకపోతే ఇలాంటి వెదర్ని తట్టుకోగలుగుతా అని మీకు అనిపిస్తేనే రండి, లేదంటే లేదు. ఎందుకంటే చాలా టఫ్ ఉంది, జాగ్రత్త. నేను చెప్తున్నా కదా ముందే, నేను ఎక్కడైనా సరే ఇట్లా ఏం లేదు వచ్చేయండి కుమ్మేయండి అన్నాను, కానీ ఇట్లా టఫ్ ఉందని ఎప్పుడు అనలే. అంటే నేనే టఫ్ ఉంది అంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత టఫ్ ఇచ్చింది నైట్. చాలా జాగ్రత్త. నేను ఎంత ఆల్టిట్యూడ్లో వెళ్ళినా కూడా నాకు ఇంతవరకు మెడలు, నడుము ఇవి అసలు నొయలేదు. ఛాతీలా ఎట్లా అంటే మనం ఊపిరి తీసుకొని ఇంకా ఎట్లా భయం అవుతుంది అట్లా వస్తుంది. అంటే ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది అనుకోండి, నాకు ఎప్పుడు కాలేదు, ఫస్ట్ టైం అయింది. అలాంటిది నేనే అంటున్నా అంటే అర్థం చేసుకోండి, చాలా టఫ్ ఉంటుంది, జాగ్రత్త. ఒకటి వస్తే మన అజీజ్ దేవరకొండ అని పేరు చెప్పేయండి, వాళ్ళ పేరు రాసుకున్నారు. నక్షత్రాలు కనిపిస్తాయని చెప్పారు, కానీ కనిపించలేదు ఎందుకో, మరి రాలేదు. బయటకు వచ్చి నేను చూసిన 12కో ఏమో వచ్చి చూసిన. నక్షత్రాలు ఎట్లా అంటే దగ్గరికి కనిపిస్తాయంట, ఇక్కడ నుంచి దగ్గరికి కనిపిస్తాయంట, కానీ నైట్ ఎందుకో కనిపించలే. మళ్ళా నాకైతే కనిపించలే, మరి ఆ టైమింగ్ వేరే ఉంటదేమో అట్లా కనిపించేది. ఎట్లా ఉంటుర్రా నాయన మీరు ఇక్కడ, ఏందిరా నాకైతే నా వల్ల అయితే లేదమ్మా. ఇక్కడైతే ఊరు వస్తుంది అనుకుంటే ఏది ఊరు వస్తలేదు, ఏమొస్తలేదు, హాస్పిటల్ ఏమైనా ఉంటుందేమో అనుకుంటే ఇంకెంత దూరం పోవాలనో. ఇట్లా మేము ముందు ఇట్లా మాట్లాడుతున్నాను కానీ దూల తిరిగిపోతుంది నాకు. ఫస్ట్ టైం నాకు ఇట్లా జ్వరం రావడం. ఇంతవరకు ఎంత హై ఆల్టిట్యూడ్ లో పోయినా కూడా రాలేదు నాకు. చూడండి మొత్తం కొండలు ఎట్లా ఉన్నాయి, ఇవి ఎప్పుడు ఎక్కాలి అసలు, నా కోరిక ఇవన్నీ ఎక్కాలని. ఎక్కగలుగుతానా చచ్చిపోతానా? ఇక్కడ కింద ఉంటేనే అయితలేదు, ఇంకా అది పైకి ఎక్కితే ఉంటామంటావా? ఆ శంకుల పాస్ దగ్గర నుంచి గాంబోక్ అయితే రోడ్ అయితే చాలా టఫ్ ఉండే. ఆ శంకుల పాస్ దగ్గరికి కూడా చేరుకొని ఇంకా చాలా టఫ్ ఉంది. అసలు మొత్తం బుడద ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. నేను ఆడనే కొంచెం చాలా అలసిపోయినా, 50% ఆడనే అలసిపోయినా. ఇంకా నా వల్ల కాదు అనేటప్పుడే, అట్లా దిగేటప్పుడే నాకు అది గాంబో అని, ఇప్పుడు అది మౌంటైన్ చూపించిన కదా, అది గాడ్ ఆఫ్ మౌంటైన్ అంటారు కదా దాన్ని. అక్కడ ఆగి టెంట్లు ఉన్నాయి కదా స్టే తీసుకుందామని. ఎప్పుడు నేను 4కే ఆగిపోయినా. నాకు ఏదో కొడుతుంది, నాకు హెల్త్ ఏదో ప్రాబ్లం ఇచ్చేటట్టు కొడుతుంది అప్పటికి, అందుకే ఆగిపోదామని అక్కడనే ఆగిన. ఆ రోజు నైట్ స్టే తీసుకున్నా అక్కడనే. నిన్న నైట్ ఆడనే స్టే తీసుకుని ఇప్పుడు ఆడించే బయలుదేరినా కదా, స్టే తీసుకున్నా. అసలు ఇంకా స్టే అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొంచెంసేపు ఫోన్లో సిగ్నల్ లేకుంటే ఇంకా ఫోన్లో గ్యాలరీ అది ఇది చూసుకుంటా, అది డేటా ఎక్స్పోర్టింగ్ చేద్దామన్నా కూడా అసలు కావట్లేదు. చాలా అంటే చాలా డేంజర్ ఉండే, ల్యాప్టాప్ తీసి అంత ఓపిక కూడా లేదు. స్పీడ్ బ్రేకర్ లేదు నిన్న ఈడ గుంతలు. ఇక్కడ నుంచి చూడండి 1 కిలోమీటర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మొత్తం అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఈ టైంలో ఈ ప్లేస్ లో ఇంత చల్లికి నిజంగా చాలా గ్రేట్. ఇల్లు ఇంకో ఇది అయ్యేది ఉంది కదా, అక్కడ వరకు అయితే డాంబర్ రోడ్ సూపర్ ఉంది. ఈ మధ్యలో అయ్యేది ఉంది కదా, మొత్తం ఎట్లా చేస్తారు ఇల్లు. చాలా గ్రేట్ ఇల్లు అయితే నన్ను అడిగితే. వెహికల్ చూడండి వెనక్కి ముందరికి కదులుతలేదు. మళ్ళీ చూడండి కచ్చా రోడ్ లో తీసుకొచ్చి పడేసింది. అటు నుంచి వెళ్ళాలంటే ఆ గుట్ట పై నుంచి. ఇప్పుడు నాకున్న ఈ బాడీ పెయిన్స్ కి, నాకున్న ఈ ఫీవర్ కి తప్పవు కష్టాలు. నీదైనా మలుతుందా నాయన? ఏక్ సెకండ్, రుక్రే. ఈడొకడు వెనక్కి తీసుకొస్తాడు, నాకు భయమైంది. బండ్లు మళ్ళీ ఇక్కడ పెద్ద బండ్లు. అమ్మా వీడు ఇంకొకడు ఉండే, నిన్న కలిసిండని చెప్పినా కదా మీకు. ఆడ వస్తానే లేడు, ఇంకా ఇంతసేపు వెయిట్ చేసినా కూడా. అంకుల్ బండి ముందరికి వెళ్ళట్లేదు, మొత్తం జారిపోతున్నాయి టైర్లు. ఎంత టఫ్ ఉంది రోడ్ ఇది. అమ్మా వచ్చింది గొర్రె, ఇంకా ఎక్కలేదు బండి. కమాన్. ఆహా ఇరిగిపోయింది అనుకుంటా, కష్టమే నాకు తెలిసి వెళ్ళడం. అయ్యో ఈడు ఏడిపోయిండు, ఇంకా వస్తలేడు. అసలు లే రూట్ ఇదేనా? అక్కడ బండి ఉంది, ఏదో కొండలు పడ్డాయంట, బండలు. పాపం ఎక్కదా బండి. ఇంకో ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే రూట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే రూట్ చేంజ్ అయింది. వామ్మో అటు చూసుకుంటే ఎటు పోతున్నా కదా నేను. చూడండి ఎట్లా ఉంది, మొత్తం రాళ్ళు పడి అట్లా అయితే పైకి ఎక్కిన తర్వాత కూడా చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయి రాళ్ళు. చాలా బహుత్ కష్ట హై రోడ్. ఏందో ఇది ఏమో అర్థమైతే లేదు నాకు. ఈ రాళ్ళు కూడా ఎట్లా ఉంటాయి అంటే గుండ్రంగా ఉంటాయి కదా, టైర్ ఎక్కితే జారుతాయి తప్ప ఇట్లా పైకి దుంకదు, స్కిట్ అవుతుంది టైర్. రోడ్ లేనిదిరా నాయన, ఇదేం చూడండి ఎట్లా ఉంది, మొత్తం రాళ్ళు పడుతున్నాయి మొత్తం ఇట్లా సైడ్ లంగా. నేను మాట్లాడుతుంటే నా నోట్ల నుంచి నాకు వేడి నాదే తగులుతుంది. అంటే ఎంత జ్వరం ఉందో నాకైతే కొంచెం కూడా అది లేదు. చూడండి అది లేదంటే ఇప్పుడు హాస్పిటల్ కోసమే పోతున్నా కదా, ఎంత అది అవుతుందో నాకు అసలు ఎట్లా తట్టుకుంటున్నా నాది నాకే తెలుసు. ఇక పైన మంచి ఉంది చూడండి మన లెఫ్ట్ సైడ్ లో, టఫ్ ఉంది, ఆగిపోవాలి. ఆపోజిట్ వెహికల్ కూడా వస్తుంది. అమ్మా ఇడి నుంచి చూడండి ఎంత లోతుంది రైట్ సైడ్. అమ్మా లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ అయితే ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ ఏదో ఉంది అక్కడ దొరుకుతుంది హాస్పిటల్ నాకు తెలిసి. ఏంది ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఎంత లోతుంది. ఈ నుంచి బండి పడ్డదంటే కింది దాకా పోవాల్సింది, ఎవడు కాపాడాడు, వదిలేయాలి బైక్. ఈ రోడ్ చూసారా ఎలా ఉంది, అసలు రోడ్ అంటారా దీన్ని? నాకు ఇంకా పెరిగిపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకేం అర్థమవుతలేదు. ఈ రోడ్ ఏమో ఇట్లా ఉంది. అక్కడ చూడండి జేసీబీ రైట్ సైడ్ లో ఇంకా కొడుతూనే ఉంటారు ఆడ, అంటే రోడ్ చేస్తారు, గుట్టలని ఇట్లా చిల్లి రోడ్ చేస్తారు. ఇట్లా ఆపోజిట్ వెహికల్ వస్తే చాలా కష్టం. ఇంకో అంత కొనకు నిలబడాల్సి వచ్చింది అతను. చూడండి ఈ మిషన్ తోటి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంది చూడండి, ఇక్కడ నుంచి అక్కడ పగలగొట్టడం, ఎందుకంటే మీద పడతాయి కదా, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుండు.
మొత్తం మిషన్లు చూడండి, నిజంగా టెక్నాలజీ చాలా చేంజ్ అయింది. ఇంకెంత దూరం రా నాయన, చచ్చిపోతున్నా నేను. ఏంటి లెఫ్ట్ సైడ్ వాటర్ చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా ఉంది. ఏదో బ్రిడ్జ్ వచ్చింది, ఈడేంచైనా రోడ్ బాగుంటుందా? నా వల్ల కావట్లేదు. నేను ఏంటో ఇంకా పడుకుంటా ఎడైనా టెంట్ వేసుకొని. అమ్మా మొత్తం ఇట్లా లోపల ఏదో చెమటలు ఇది ఏదో అనిపిస్తుంది బాడీకి అయితే వెరైటీగా. మా ఇక్కడ నుంచి కూడా ఇట్లానే ఉంది రోడ్. ఆగే రోడ్ నీ రోడ్ रोड रोड ऐसी है रोड आगे भी नहीं यार, आगे भी ऐसी है नहीं रोड है. कितना दूर है? अम्मा बहुत दूर से आ रहा अभी मैं. ले अभी 5-6 किलोमीटर रहेगा, बाकी अच्छा रहेगा. ठीक है. రోడ్ వచ్చింది రోయ్. పదం ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది. అమ్మా పదంలో పోయి రెస్ట్ తీసుకోవాలి. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల అస్సలే కాదు. ఇంకా ఎంత రిస్క్ చేసి ఇడికి వచ్చిందా. అమ్మ పదం ఎక్కడ ఉన్నావు? పద్దు అన్నట్టు ఉంది కదా. ఇక్కడ చూడండి మొత్తం ఫ్రీ ప్లేస్ ఉంది. అదేంది గొర్రెనా? గొర్రె అదే బుల్ అంటారు చూసారా, అది ఆ టైప్ లో ఉంది కదా, దాన్ని ఏమో అంటారు మరి. బుల్ టైప్ లోనే ఉంది అది. దాంతో నాగాడుతున్నారు చూడండి. ఇక్కడ మనకి ఆవులు బర్రెలు ఉండవు అనుకుంటా. వీళ్ళకి ఫుల్ మంచి ఉంది పైన. రోడ్ బాగానే ఉంది కానీ ఇంకా 19 కిలోమీటర్లు పోవాలి. నా వల్ల అస్సలు అవుతలేదు. మరి కచ్చా రోడ్లోనే అంత 18 కిలోమీటర్లు అంట అది కచ్చా రోడ్. ఇప్పుడు వచ్చినాం కదా, వచ్చిండు ఇంతసేపటి నుంచి చిన్నగా వస్తున్నట్ట ఆఫ్ రోడ్ లో. భయమైందంట మనకి, చిన్నగా వస్తున్నా అన్నాడు. ఫైనల్ అయితే మనకైతే ఒక సపోర్ట్ దొరికింది అనుకోండి. ఇంకా కొంచెం ఆగి అక్కడ వాటర్ అది తాగుతున్నా నేను. తాగుతుంటే వచ్చేసిండు. వచ్చి క్యా బాయ్ రోడ్ ఇట్నా గలీజ్ అంటే ఉంది ఆ బైక్ మీద అంటారు, దాని మీద రైడ్ చేసుకుంటూ వచ్చిండు. ఇదేంటి గాలి దుమారం మొత్తం గాలి అయితే ఫుల్ వస్తుంది. పదం ఇక్కడ నుంచి ఇంకా 14 కిలోమీటర్. రే ఆగరా నాయన, మొత్తం నెట్టేస్తుంది గాలి. పదం దగ్గరికి అయితే తొందరగా వెళ్ళాలి. మళ్ళీ స్టార్ట్ అయిందా రోడ్. అమ్మా చంపుతుంది రోడ్ అయితే నన్నైతే. వామ్మ ఇది ఇంకా చాలా డేంజర్ అన్నట్టు కొడుతుంది. బుడద లేదు అని అప్పటి నుంచి ఎంజాయ్ చేసుకుంటూ ఓహో రంగి జాగ్రత్త. ఏహే రైట్ వెళ్తుంది. నేను లెఫ్ట్ నొప్పుతుంటే రైట్ వెళ్తుంది. ఎవరు పిలుస్తారు రైట్? ఓనర్ నేనా? ఎవరు? ఏదైనా బుడద ఉండదు. బుడద ఉంటే మొత్తం ఖరాబ్ అయిపోతాయి ప్యానియర్స్. డక్ 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 డక్. మీరు జరిగారు కానీ నేనే పక్క నుంచి వెళ్ళిపోతా. మీతో పెట్టుకుంటాం మనం లోకల్. అమ్మా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి చిన్న పిల్లోడు. ఎట్లా ఉంటుండేడు, అంత చిన్న పిల్లోడు. ఆడు ఇంత చలిలా టీ షర్ట్ పాయింట్ వేసుకుంటూ కాలి అంతే. అమ్మా నాయన వాడు గ్రేట్ రా బుజ్జి. ఈయన చూడండి మందిర్ అనుకుంటా అది. గుడి బుద్ధిస్ట్ గుడి అనుకుంటా. నాకు పేరేం ఇక్కడ రాసలేదు. ఇదేంది బర్దాన్ గన్పా మంచిగా కట్టారు కదా పైన, గుట్ట పైన చేసాం అనుకుంటా. ఇంట్లో అయితే వచ్చినాయి. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి. ఏమన్నా ఉంది కదా, సూపర్ అనిపిస్తుంది. అక్కడ మంచు ఉంది మధ్యలో, ఇక్కడ మంచు లేదు, అక్కడ మంచు లేదు. పదం వచ్చేసాం. వెల్కమ్ టు పదం. కార్గిల్ ఇక్కడ నుంచి 232 కిలోమీటర్స్ ఉందంట. అమ్మ కానీ మనం కార్గిల్ వెళ్ళాం అనుకుంటా. కార్గిల్ వెళ్తే కథం ఇంకా మన పని. పదం ఎట్టుకోవాలి. అమ్మ ఇద్దరే సాధనా, ఈడొకడు బెత్తిరోడు నా పనాన్ని. అమ్మా నా నడుము పోయింది నాయనా, చచ్చిపోతానా నేను. ఎక్కడైనా ఇప్పుడు టాబ్లెట్లు తీసుకున్నా, తినిన తర్వాత వేసుకోవాలంటే అసలు తినలేదు. ఖాళీంగే హలో కుछ ఖాళీంగే కిదర్ ఇదర్ హీ నా రెస్టారెంట్. ఏం తినాలో ఏమో అర్థమవుతలేదు నాకైతే. తల పగిలిపోతుంది నాది. ఏం స్మెల్ అయితే అప్పట్లెక్కనే డార్జిలింగ్లో వచ్చిన స్మెల్ వస్తుంది. నాకు భయం అవుతుంది తినాలంటే. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఏదో ఇట్లా తిప్పుతారు కదా, దీన్ని ఏమంటారు అసలు నాకు కూడా తెలియదు. తిప్పుతుంది ముసలామా. రారా నాయన నువ్వు హారన్ కొట్టకు, నాకు పిచ్చిలేస్తుంది. ఏదైనా మంచి కాఫీ ఇలాంటిది ఏదైనా దొరికితే బాగుండు అనిపిస్తుంది కానీ ఇంకా ఎక్కడ లేదు ఇంకా. ఇద్దరు కైంపినాయే. ఇక్కడైతే రైస్ తిన్నా నేను. తిని టాబ్లెట్ వేసుకొని కొంచెం రీఫ్రెష్ అయితే అయినా. చూడాలి ఇక్కడి నుంచి అయితే మనకి మనం అనుకున్నది ఏది, లే వెళ్దాం. లే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. కాకపోతే ఆ రూట్ బంద్ ఉందంట 100 కిలోమీటర్స్. అంటే అది నింబు రోడ్ అంటారంట ఏందో. ఆ రోడ్ అయితే బంద్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం లేకి వెళ్ళాలంటే కార్గిల్ నుంచి వెళ్ళాలి. కార్గిల్ ఇక్కడి నుంచి 237 కిలోమీటర్స్ ఉంది. అంటే చుక్కలు కనిపిస్తాయి ఈరోజు మనకి 100%. కానీ రోడ్ బాగుందంట. రోడ్ బాగుంటే ఏం కాదు, హైవే ఉంటే వెళ్ళిపోవచ్చు. రోడ్ ఖరాబ్ ఉంటేనే కష్టం. రోడ్ మొత్తం ఖుల్లా ఉంది. లెఫ్ట్ రైట్ ఎక్కడ చూసినా మంచు కొండలు. బాగుంది రోడ్ కూడా. సూపర్ ఉంది రోడ్, సూపర్ ఉంది. ఇట్లా రోడ్ ఉంటే ఎంత దూరం అయినా, ఎంత చలి ఉన్నా, ఏది ఉన్నా వెళ్ళిపోవచ్చు. అదే ఇందాక మనం వచ్చిన అలాంటి రోడ్ ఉంటే చచ్చిపోతాం. ఇంకా చెప్పనే అవుతుంది దాని గురించి.
ఎవరైనా రావాలనుకుంటే నాకు తెలిసి కొన్ని రోజులలో శ్రీనగర్ రోడ్డు ఓపెన్ అయి ఉంటుంది, అక్కడి నుంచి వచ్చేయండి. మనాలి నుంచి మాత్రం రాకండి, చాలా టఫ్ ఉంది రోడ్డు. ముందర చూడండి మొత్తం మబ్బులు కొండల మీదకి వచ్చేసినాయి, అంటే వర్షం పడుతుంది, లేదంటే స్నోఫాల్ ఇట్లా లైట్గా స్నోఫాల్ అవుతుంది. జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. ఇప్పుడైతే కార్గిల్ రూట్ అయితే ఎంచుకున్నాం, ఏమవుతుందో తెలియదు. మన రాజస్థాన్ వాడు చూడండి ఉరుకుతూనే ఉండు, రాజస్థాన్ అంట అతనిది, మార్వాడి. మనకైతే సైడ్ చూడండి గాయస్, మొత్తం దుమ్ము ఎట్లా దుమ్ము లేపుతుందో, గాలి అయితే ఎట్లా వస్తుంది అంటే నా బైక్ని లేపి అటేస్తుంది. ఇంత వెయిట్ ఉన్న బైక్ని అట్లా లేపుతుంది. నాకు చాలా అంటే భయం అవుతుంది. ఇంత గాలి చూడండి, మొత్తం అక్కడ దుమ్ము మొత్తం ఎట్లా లేచింది చూడండి. మొత్తం ఆ దుమ్మ లేకుంటే పైనుంచి మబ్బులా తెలియదు నాకు, దుమ్ము లెక్కనే కొడుతుంది. గాలి మాత్రం ఒక రేంజ్లో వస్తుంది ఫుల్. రోడ్ అయితే దొరికింది మాకి, కార్గిల్ కాదనుకుంటా ఇది, ఇంకొకటి ఏదో పోతుంది, ఇది ఏదో ఉంది, లేక్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం ఎంతవరకు ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో. ఆడ కిలోమీటర్స్ అయితే ఏం బోర్డు లేకుండే. ఇట్లనే రోడ్ ఉంటే మాత్రం కొట్టి పడేద్దాం లేకి, లేదంటే ఇంకా కొంచెం కష్టపడాలి తప్పదు. వీళ్ళు ఏందో ఆపిరు, మరి ఏందో చేస్తారు, ఏదో మందిర్ కడుతురంట, దానికి డబ్బులు అడుగుతారు. మనోడు ఇచ్చేసాను. బాయ్ బాయ్ బాయ్. బాగుంది చూడండి, మన దగ్గర కూడా ఇట్లనే ఆపి అడుగుతారు కదా. మన దగ్గర అయితే హోలీకే ఆపుతారు కరెక్ట్, హోలీకి, లేదంటే ఎక్కడైనా ఇంతే మందిర్ కట్టినా ఏదైనా గుడి కట్టినా కూడా ఆపుతారు. ఇక్కడ కూడా ఫాలో అవుతారు. ఓ ఏంద్రా ఇది దుమ్ము అంతా, ఆ దుమ్ము చూడండి ఎట్లా వస్తుంది. ఇంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అసలు? పోగలుగుతా అమరం రేగిస్తాన్లో ఇట్లా ఎడారిలో వస్తుంది కదా, ఇసుక వాన ఏదో అంటారు కదా, ఆ టైప్లో ఉంది మొత్తం దుమ్ము. అసలు మేము అందులో నుంచే వెళ్తున్నాం, కాకపోతే మనకు అర్థం కావట్లేదు, దూరం చూస్తే అర్థమవుతుంది. చూడండి అది మొత్తం ఏదో డ్రాగింగ్ వేసినట్టే కనిపిస్తుంది కదా మనకి, అంటే మనము పేపర్ మీద డ్రాయింగ్ వేస్తారు కదా, ఆ డ్రాయింగ్ లెక్కనే కనిపిస్తుంది, రియల్ కొండ లెక్క కనిపిస్తలేదు. ఎవరో పేపర్ అతికించినట్టే కనిపిస్తుంది కదా మొత్తం. మళ్ళీ మొదలైంది ఈ బుట్ట లెఫ్ట్ సైడ్ చూడండి, పుట్టలు ఎంతెంత పెద్ద ఉన్నాయి చూడండి పుట్టలు. ఈ రోడ్ ఏంది అసలు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇందాక మంచిగా ఉందని ఆరామ్సే వచ్చినాం, నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్ రావచ్చు ఆ రోడ్డు. ఇంకా తర్వాత ఇక వచ్చింది రోడ్డు. ఈ రోడ్లో వెళ్ళాలి ఎప్పుడు, మళ్ళీ పిప్పి అయిపోతుంది ఒళ్ళు మొత్తం. 10 నుంచి బయలుదేరినాం, అక్కడి నుంచి కొంచెం హెల్త్ ఖరాబ్ ఉండే కదా నాది, హెల్త్ ఖరాబ్ ఉంటే 10లో టాబ్లెట్స్ తీసుకొని అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడనే లంచ్ చేసేసి బయలుదేరిన. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రీ అయింది. బయలుదేరిన తర్వాత ఒక 50 కిలోమీటర్ అయితే మంచి రోడ్ ఉండే, స్పీడ్గా వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ రాగానే చూడండి మొత్తం రోడ్ అయితే ఆగం అయిపోతుంది. పైనుంచి మట్టి వేసి రోడ్ మొత్తం బ్లాక్ చేసి జేసీబీ వాళ్ళు. ఈ రాళ్ళు చూడండి కింది వరకు పోతున్నాయి పట్ట. ఇప్పుడైతే ఎంతసేపు పడుతుందో నాకు తెలిసి, ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్ ఉందంట, 50 కిలోమీటర్స్ వరకు ఇట్లానే ఆఫ్ రోడ్ ఉంటుందంట. ఈరోజు వచ్చినట్టే ఇంకా అయిపోయింది, ఎందుకంటే పైనుంచి మట్టి వేస్తారు, కింద క్లియర్ చేస్తారు, రోడ్ బ్లాక్ అయిపోయింది. లేదన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లానే కూర్చున్నాం. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. అతనికి రిక్వెస్ట్ చేసినవారా, చాలా దూరం పోయేది నాయన, జర క్లియర్ చేయి, మళ్ళీ నైట్ అయిపోతుంది మాకి. నైట్ అయితే మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు బాంబులు వేస్తారు మా మీద, భయం అవుతుంది మాకే అని చెప్తే ఓకే అని క్లియర్ చేసిండు. ఎందుకు ఉరుకుతుండో ఈ రాజస్థాన్ వాడు అర్థమే కావట్లే. మనం కూడా ఉరుకుతాం. ఇది ఒక్కటి దాటేస్తే ఇట్లానే ఉంటుందంట, ఒక 50 కిలోమీటర్స్ దాకా ఉంటుందంట. 15 అన్నాడు. పైనుంచి మట్టి వేస్తారు, కింద క్లియర్ చేస్తారు. చూసిరా రోడ్ ఎట్లా ఉంది, ఈజీ కదా రైడింగ్ అంటే, చాలా ఈజీ. ఏముంది, వెళ్ళిపోవచ్చు. బైక్ తీసుకోవాలి, బైక్లో పెట్రోల్ వేయించుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే, ఏం లేదు. వెళ్ళడం అంటే అంత ఈజీ ఏం కాదు. లద్దాఖ్ రావాలంటే చాలా కష్టం. రోడ్ ఎట్లా ఉంది, మొత్తం కొండలు కట్ చేసి, అమ్మ లెఫ్ట్ పోకమ్మా, ఆడ ఏముంది చూసినావు కదా లెఫ్ట్లో, మళ్ళీ రామింగ్ పైకి, నువ్వు రావు నేను రాను. కొండలన్నీ కట్ చేసి మరీ రోడ్ వేసిరు. అమ్మ లెఫ్ట్ నుంచి పోకుంటే బెటర్ అనిపిస్తుంది, కానీ లెఫ్ట్ నుంచి కొంచెం బాగుంది రోడ్డు. జేసీబీ కూడా ఇరుక్కుపోయింది చూడండి ఇలా, అది ఏమంటారు ఇట్లా తీసేది బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్ట కనిపించింది నాకు ఇప్పుడు. నుంచి చూడండి టఫ్ ఉంది. కార్ ఇందాక వెనక్కి వచ్చింది, రివర్స్ వచ్చింది. మనోడు పోతాడా పోయిండు. మనోడు పోయినాక మనం పోమా, కమాన్ బేబీ,
ఎక్కాలి 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 ఎక్కాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. అది మళ్ళీ స్టార్ట్. ఇందాక ఒకటి వాటర్ రివర్ వచ్చింది, అది దాటాలి. ఫుల్ ప్రెషర్ వస్తుంది, నా మొఖాల దానికి వచ్చింది. అది షూస్లో అన్నీ వాటర్ పోయినాయి. దాటలేను అనుకున్నా, భయమైంది చాలా. వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, అసలు టైం సెట్ కాలే. మనోడు ఎట్లా వచ్చిండో మరి, మనోడు ఇంకా చిన్న బండి, అలా కాలు పెట్టిండేమో. డేంజర్ ఉండే ఆ రివర్. వీడియో తీయాలి యాక్చువల్లీ, కాకపోతే నాకు టైం సెట్ కాలే. వాటర్ రివర్ వచ్చింది, రాళ్ళు పెట్టి ప్రెషర్ తగ్గించారు, లేకుంటే ఆగమాగమే. ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అమ్మో. చలో రైట్. రాళ్ళున్నాయా, గుంతలు అనుకున్నా ఆయన. రాళ్ళు 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 రాళ్ళు. చలో 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 చలో. ఎస్, కింద కాలు పెట్టకుండా ఒక్కటే కాలు పెట్టినా, జస్ట్ లైట్ అట్లా టచ్ అయిన అంతే. మనోడు ఎట్లా వస్తాడో ఏమో, అంత చిన్న బండి రాజస్థాన్. మళ్ళీ ఇంకోటి వచ్చింది, ఇది మొత్తం ఉష్క ఉంది అనుకుంటా, జాగ్రత్త పోవాలి. దీన్ని అయితే కాలు కింద పెట్టకుండా తీసుకుపోతా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ 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 ఛాలెంజ్. ఎస్, కాలు కింద పెట్టకుండా ఛాలెంజ్ చేసిన, ఛాలెంజ్ చేసి మరి వచ్చిన బయటికి. మనోడు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది ఎక్కుదా ఎక్కదా ఎక్కుదా ఎక్కదా. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. మనం ఒక్కలం చాలా ఎక్కనిక, ఎవరొద్దు మనకి సపోర్ట్. ఎక్కువ 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 ఎక్కువ. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. కొంచెమే ఉంది కొంచెమే ఉంది. ఎస్, సాధించినాం. అమ్మ, ఇంత పెద్ద గడ్డనా. ఎక్కాలి ఇంకొంచెమే. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అమ్మా, అసలు ఎక్కదనుకున్నా నేనైతే చాలా. ఇక్కడ చూడండి, రెండు వాటర్ కలుస్తున్నాయి. జన్స్కార్ది ఒకటి నది, ఆ స్టేట్ వచ్చేది జన్స్కార్ నది. ఇక్కడ ఏమో బ్లూ కలర్ది వస్తుంది కదా, ఆ స్పిటి వెళ్ళిది అనుకుంటున్నాం, పేరైతే తెలియదు మాకి. రెండు నదులు అయితే కలుస్తున్నాయి చూడండి. అది బ్లూ కలర్ ఉంది, ఇదేమో మొత్తం మట్టి మట్టి, ఇంకా మొత్తం ఆ కలర్ ఉంది. టు లద్దాఖ్ రీజన్, శ్రీనగర్ లే అంట. స్ట్రేట్ వెళ్తేమో శ్రీనగర్. ఇదర్ 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 ఇదర్. స్ట్రేట్ వెళ్తేమో శ్రీనగర్. ఇక్కడ నుంచి శ్రీనగర్ ఒక 390 ఏమో ఉంది అంతే. నైట్ అయిపోయింది. ఇక్కడ నుంచి లే మాత్రం మనకి ఇంకా 30 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే.